ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఈరోజు నేను గతంలో సుప్రీంకోర్టులో 2 సార్లు వాయిదా పడింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఒక 3000 సార్లు ఆయన మీద ఉన్న 11 ఛార్జ్షీట్లలో బాగా వాయిదాలు అడిగినట్టుగా రికార్డులన్నీ సమర్పించి, ఇంక ఈ కోర్టులో ఉంటే ఇలాగే ఈయన వాయిదాలు అడుగుతూ ఉంటాడు, ఆయన ఇస్తూ ఉంటాడు. దానికి తోడు హైకోర్టు నుంచి కూడా అసలు నువ్వు వెళ్ళక్కర్లేదా, నువ్వు తోపి, నువ్వు సీఎంవి అన్నట్టుగా ఒక ఆర్డర్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది. సో దాని మీద ఇది అన్యాయం. ఒక ముఖ్యమంత్రికి ఒక రూలు, ఒక సాధారణ మానవుడికి ఒక రూలా అని చెప్పి ప్రశ్నించి, ఇది న్యాయ వ్యవస్థనే వ్యవస్థలను చేసే విధంగా ఉంది. ఇదే సుప్రీంకోర్టులో 77 వాయిదాలు అడిగితే, ఇంకొక వాయిదా అడిగితే ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేయమన్నారు. మరి ఇక్కడ ఇన్ని వేల వాయిదాలు అడిగితే అతిగతి లేదు అని నేను, ఏ ఒక్కరూ కూడా ఈ పిటిషన్ వేయటానికి ఆంధ్రదేశంలో ముందుకు రాని పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి, నేనున్నాను అంటూ ముందుకొచ్చి నేను ఈ పిటిషన్ వేయటం జరిగింది. అలాగే నేను గతంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కడూ కూడా ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగే ధైర్యం లేని పరిస్థితుల్లో నేను ఒక్కడనే ధైర్యం చేసి ఆ పిటిషన్ వేసిన 20 రోజులకి ఆల్మోస్ట్ ఏమో చంపేస్తే స్వర్గానికి వెళ్ళి ఉన్నాం, నరకానికి వెళ్ళి ఉన్నాం, నాకైతే తెలియదు. కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం చచ్చినవాడు పుణ్యం చేస్తే స్వర్గానికని, పాపాలు చేస్తే నరకానికని సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. కాబట్టి ఎక్కడో దగ్గరికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యాడు. బట్ వెంకటేశ్వర దయతో చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు, అంటే ఆ పిటిషన్ వేసినందువల్ల ఏ ఒక్కడో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని చూపెట్టడానికి ముందుకు రాని పరిస్థితుల్లో నేను వేసిన ఆ పిటిషన్ వల్ల నా ప్రాణం మీదకి నేను తెచ్చుకున్న ఆ వ్యవహారం హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు వచ్చింది. గతంలో వాయిదా వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ 2 పిటిషన్లు విచారణకు వచ్చినాయి. విచారణకు వచ్చినప్పుడు ముక్కుల రోహతగి గారు రోజుకి 30 లక్షలు తీసుకుంటారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అఫ్కోర్స్ ఇది ఆయన పర్సనల్గా పే చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను ప్రభుత్వం మీద వేసిన కేసు కాదు, వ్యక్తిగతంగా వేసిన కేసు. సరే, ప్రభుత్వం కేసులు కూడా ఆయనకు చాలా ఇస్తాడు కాబట్టి ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడో మనకు తెలియదు, మనకు అనవసరం కూడా. సో ఆయన ఇంకా బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వచ్చారు, ఒక 6-7 వచ్చారు వారి వెనకాల. వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఏం లేదు, అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు, అది ఇది అని చెప్పి పచ్చాబద్ధాలు కోర్టులో చెప్పినప్పుడు ద వుడ్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెంబర్ 2 జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్ అని అడిగితే పెప్ప అని చెప్పి, అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు కోర్టులకు వెళ్లకుండా ఉండటం అది కరెక్ట్ కాదు, వారికి వెసులుబాట్లు ఇవ్వటం. ద ట్రయల్ షాల్ గో ఆన్ అని చెప్పి అని